తగ్గని రాజసం ఆయన సొంతం. ఓడినా గెలిచినా ఆయనకు ఆయనే సాటి. పులి బయట ఉన్నా బోనులో ఉన్నా పులి అని నిరూపించుకుంటారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అది ఎలా అంటారా సార్ అంటే, సార్ అంతేనబ్బా మరి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో వైసీపీ పనైపోయిందని ఆ పార్టీ అంటే గిట్టని వారు మాజీ సీఎం జగన్ పై కామెంట్లు చేస్తూనే ఉన్నారు, సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అవును, రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్స్ ఇక టీడీపీ నాయకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. గత ఎన్నికల్లో ఘోరమి ఓటమి పాలైన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావటంతో పలువురిలో కొత్త అనుమానాలు నెలకొన్నాయి. అసలు జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ఆలోచనలో పడ్డారు. ఇక టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా జగన్ శాసనసభ ప్రాంగణంలో అడుగు పెట్టరని ఫిక్స్ అయిపోయారు. కానీ జగన్ వారికి గట్టి షాక్ ఇచ్చారు. తగ్గేదేలే అంటూ పులివెందుల పులిబిడ్డల అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు మైండ్ ఎల్లో బ్లాంక్ అయిపోయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితమైన వైసీపీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేదని, అసలు వారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి కూడా రారని నిన్నటి వరకు పలువురు అభిప్రాయపడ్డారు. అయితే ఆయన వారి అభిప్రాయాలను తలకిందులు చేశారు. ఓడిన పులిలా అసెంబ్లీలో అడుగుపెట్టి అదే దరహాసంతో అదే చిరునవ్వుతో తోటి ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తూ వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఆయన గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తీరు చూసిన పబ్లిక్ ఎక్కడా కూడా ఆయన రాజసం తగ్గలేదని అంటున్నారు. సోషల్ మీడియాలో అయితే వాడు దమ్మున్నోడ్రా, ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు అన్న టైటిల్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే నిన్నటి వరకు ఉన్న ఉత్కంఠకు జగన్ తెరదింపారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న సింహం సింగిల్ గానే వస్తుందని జగన్ నిరూపించుకున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినట్టే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కోసం ప్రజల పక్షాన పోరాడతారని పలువురు వైసీపీ అభిమానులు కార్యకర్తలు అంటున్నారు. ఏమైనా జగన్ సార్ సెల్యూట్ అంటున్నారు ఏపీ జనం.